టీటీడీ గోశాలపై రాజకీయ రగడ నెలకొంది. టీటీడీ గోశాలలో 3 నెలల్లో 100 ఆవులు మృతి చెందాయని వైసీపీ నేత భూమన ఆరోపించడం, టీటీడీతో సహా ప్రభుత్వం ఆయన వ్యాఖ్యలను ఖండించడంతో రాజకీయం వేడెక్కింది. భూమన ఆరోపణలతో మరోసారి తిరుమల వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. ఇంతకీ భూమన ఆరోపణల్లో నిజం ఉందా? టీటీడీ చెప్తున్నట్లు భూమన చూపించిన గోవుల కళేబరాలు టీటీడీ గోశాలలోనివి కావా? వాస్తవం ఏంటి? ఈ అంశం మీద కూడా బ్రీఫ్గా చర్చిద్దాం. ఈచ్ పార్టిసిపెంట్ జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్, 2 లేదా 3 నిమిషాలు ప్లీజ్. సార్ వెంకటేశ్వర్లు గారు, కాసేపటి క్రితం కూడా ఈ టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా మీడియా ముందుకు వచ్చారు. కొల్లు రవీంద్ర గారు కావచ్చు, లేదంటే కనుక అందరూ వచ్చి ఏం మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా వీడియోలో ఎక్కడెక్కడో చనిపోయిన గోవులన్నీ తీసుకొచ్చేసి గోశాలకి, టీటీడీ గోశాలకి అంటగడుతున్నారు. అక్కడ బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి చెబుతున్నారు. అదే కాదు, అది వీళ్ళు చెప్పడమే కాదు, టీటీడీ అఫీషియల్గా చెప్పింది, ప్రభుత్వం అఫీషియల్గా చెప్పింది. అఫీషియల్గా చెప్పడం ఆన్ రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అబద్ధాలు ఆ రకంగా అఫీషియల్గా చెప్తారు. అయినా కూడా భువన కరుణాకర్ రెడ్డి గారు ఈ రకంగా చెప్పడాన్ని మరి హిందువుల యొక్క ఆ సెంటిమెంట్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా భావించాలా? అలాగే ఒకవేళ నిజంగా ఆయన ఆ రకంగా తీసుకుంటే ఖండిస్తున్నాము, ఎవరు నారాయణ గారు అంటారు, మంత్రి నారాయణ గారు, ఏంటి ఖండించడం ఏంటి? రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవాస్తవాలు అయితే చర్యలు తీసుకోండి. వాళ్ళు ఏమన్నా పైనుంచి దిగొచ్చారా? వాళ్ళ మీద కేసులు పెట్టకూడదా? ఖండిస్తారేంటండి వీళ్ళు మీడియా ముందుకు వచ్చేసి? అర్థం కాని విషయం. ఒకటి సురేష్ గారు, ఇలాంటి వాళ్ళని ఒక్క నిమిషం కూడా ప్రజల దగ్గర వచ్చకూడదు, వెంటనే తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎందుకంటే ప్రజలకు కోట్లాది మంది తమ విశ్వాసం నమ్మకంతో వస్తున్నటువంటి అటువంటి చోట ఆవుల్ని ముందు పెట్టి ఈ మత ఉన్మాదులను రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం ఇది. ఇలాంటి ప్రచారానికి అవకాశం ఇవ్వకూడదు, చేయకూడదు. రాష్ట్రంలో కరువు కాటకాలతో తిండి లేక ప్రజలు ఆకలితో వస్తుంటే, ప్రమాదాల్లో వస్తుంటే, రోజు డజన్ల మంది కూలీలు వలసలు పోతే వస్తుంటే, అటువంటి కనపడనటువంటి భూమా కరుణాకర్ రెడ్డికి ఇవే కనపడినాయా? అంటే మనుషుల ప్రాణాలు వీళ్ళకి పట్టదా? పేదరికం పట్టదా? రైతులు ఆత్మహత్యలు చేస్తుంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి ధర్నా చేయడు. రైతులకు పంట కాలం నీళ్లు లేక ఎండిపోతుంటే అనేక చోట్ల గోదావరి జిల్లాలో నీళ్ళు అందుకు వెళ్ళిపోతుంటే పట్టదు వీళ్ళకి. కానీ తిరుపతిలో ఎక్కడో గోశాలలో ఆవులు చచ్చిపోయింది, భూతార్థంలో పెట్టి, ఇది దుర్మార్గమైనటువంటి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడంలో భాగమే. ఇలాంటి మతాన్ని రెచ్చగొట్టే వాళ్ళని ఉపేక్షించకూడదు. ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే వెంటనే అటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. రెండవది ఏమిటంటే వీళ్ళు కూడా ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు కూడా పని చేస్తున్నారు. మొన్న చనిపోయినప్పుడు అంతమంది తొక్కిసలాట్లు జరిపినప్పుడు మాట్లాడిన ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అందుకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే రెచ్చగొట్టాడు. వాళ్ళైనా వీళ్ళైనా ఈ బీజేపీ యొక్క అవకాశవాదానికి అవకాశం ఇస్తున్నారు. దీన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఆ బీజేపీ రాష్ట్రంలో బలపడుతుందంటే, మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందంటే ఈ వైసీపీ, ఈ కూటమి నాయకులదే వాళ్ళే బాధ్యత వహించాలి. అందుకోసం ఇటువంటి దాన్ని తీవ్రంగా పరిగణించాలి. అక్కడ ఒక సిస్టమ్ పెట్టుకున్నారు, మీకు తెలిసే ఉంటుంది, కాదనట్లేదు. ఎంత వయసు వచ్చినా ఆవులు అవసరమైతే వాటిని అక్కడే, అవసరమైతే కళేబరలు అక్కడే చేయాలి తప్ప దాన్ని అమ్మడానికి కానీ. మన ఇంట్లో ఆవులు ఉంటాయి, ఒక ఏజ్ అయిపోయిన తర్వాత దాన్ని అమ్మేస్తాం, కానీ అక్కడ ఆ సిస్టమ్ లేదు. మరి ఏజ్ అయిపోయిన తర్వాత 1, 2 ఎండాకాలం పాలు లేక, తిండి లేక, నీళ్లు లేక, సరైన పోషకాలు లేక ఉండుండొచ్చు. దాన్ని ఈ రకంగా చేయడం మంచిది కాదు. రెండవది, తిరుపతి దేవస్థానానికి వేల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. అటువంటి వాటిని జరగకుండా, ఇటువంటి అవకాశం ఇవ్వకుండా, మత ఉన్మాదులకి దారి ఇవ్వకుండా టీటీడీ కూడా జాగ్రత్త తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఓకే వెంకటేశ్వర గారు. గురునాథం గారు, ఏంటి మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మరణం విషయంలో ఎంత రచ్చ చేశారో, ఎంత ట్రై చేశారో చూసాం. అక్కడ కూడా అంతే, మతాన్ని అడ్డం పెట్టుకొని టెన్షన్ క్రియేట్ చేయాలని చెప్పేసి చేశారు. మొత్తానికి ఈరోజు క్లారిటీ కూడా వాళ్ళు మొత్తం నివేదికలతో సహా చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఆయన డెత్ ఏంటనేది అవసరానికి మించి చర్చ జరిగేలా చేశారు. ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ కూడా ఇండైరెక్ట్గా జరిగేలా చేశారు. ఎవరు? ఈ రకమైన వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు, ఫాదర్లు ఎవరైతే సార్ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో తీసుకున్నారో లేదో తెలియదు. అక్కడ కూడా మీకు భయమే ఏంటి? మరి ఈయన ఈ రకంగా ఈ రోజు కూడా వచ్చాడు, మళ్ళీ మీడియా ముందుకి వచ్చి ఎవరో ఒక 3 పాదరక్షలు
లోపల దాకా తీసుకెళ్లారు. అవి కూడా డిస్పోజబుల్ అంట. సరే డిస్పోజబుల్ అవ్వచ్చు ఏదైనా కానీ, పాదరక్షలు నాట్ అలౌడ్ అంటే నాట్ అలౌడ్. ఇప్పుడు అది ఒక రకం ఒక తప్పిదం. అది దాన్ని అంతవరకు చూస్తారా, లేదంటే కనుక టోటల్ టీటీడీ ఫెయిల్యూర్గా లేకపోతే టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్గా ఈ రకంగా రెచ్చగొట్టేటట్టు టైమ్ అండ్ అగైన్ ఎవ్రీడే వస్తున్నప్పుడు ఆయన కరుణాకర్ రెడ్డి అయితే ఏంటి, సుబ్బారెడ్డి అయితే ఏంటి, ఏ రెడ్డి అయితే ఏంటి, మీకేంటి అంత భయం? మీరు వచ్చేసి మాట్లాడితే గంటలు వచ్చేసి మా టైం తినడానికి, మా బుర్రలు తినడానికి మీరేం మాట్లాడతారని చెప్పేసి మేము కూర్చుంటాం. అక్కడ ఏం ఉండదు విషయం. ఖండిస్తున్నాము, ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు, తప్పు అని సీనియర్ మంత్రులు మాట్లాడటానికి బదులు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు ఎందుకని కేసు పెట్టరు? బాగా చెప్పారు సురేష్ గారు. మేము ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ సార్. ఇప్పుడు ఈ కరుణాకర్ రెడ్డి గారు పాస్టర్ అంశము ఈ రాష్ట్రంలో ఏ విధంగా రెచ్చగొడతా ఉన్నారు, దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. శుద్ధిమెత్తనైనటువంటి అంశాలకి, భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటిని ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు కాదు. చట్టం తన కొంత చేసుకుని పోతుంది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. అసలు వారు నాస్తికుడు, ఆయన కమ్యూనిస్టు, లేకపోతే క్రైస్తవుడు. మీరు ఆయన ఆ విషయాల జోలికి వెళ్ళకండి. ఆయన ఆల్రెడీ టీటీడీ చైర్మన్ గా పనిచేశాడు కాబట్టి చేయొచ్చు. ఆ గతంలో తను ప్రవర్తించిన తీరుతను కూడా చెప్పాలి సార్. అయిపోవాలి. ఇప్పుడు అవన్నీ చేశాడు సార్, ముఖ్యమంత్రి చేశాడు, 16 నెలలు జైలుకి ఎందుకు చెప్పరా? అవినీతి గురించి చెప్పరా? అట్లానే కరుణాకర్ రెడ్డి గారు కూడా దయ్యాలు వేదాంత మంది ఇచ్చినట్టుగా ఈ రోజున ఈ యొక్క అంశాలు తీసుకుని అక్కడ గోగులు మేము కమ్యూనిస్ట్ నిజమైన ఆయన కమ్యూనిస్ట్ అయితే ఈ రకంగా ఎవడు మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా ఎవడు చేయడు. కమ్యూనిస్టులు అలాంటి వాటికి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు 3 నెలలు మేము ఆయన కమ్యూనిస్ట్ కాదు సార్, ఆయన క్యాపిటలిస్ట్. ఇప్పుడు కంప్లీట్ గా ఆయన 3 నెలల నుంచి మేము తర్వాత అక్కడ చూస్తున్నాం, రిపోర్ట్స్ తెప్పించుకున్నాం. అక్కడ గోవులు 10 గోవులే, వాటికి వ్యాధులు వచ్చి వయసు వచ్చిన మేరకు అవి చనిపోయినాయి. కానీ ఇతను చెప్తున్నట్టుగా వందలు కాదు. ఆ మీడియాలో అట్లా చూపిస్తూ వాళ్ళు వైరల్ చేస్తూ ఒక మతాన్ని ప్రొవోకేట్ చేసి ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తా ఉన్నారు. గతంలో మీరు చూశారు, వీళ్ళు చేసినటువంటి 3 సింహాలు రథానికి సంబంధించినటువంటి కొట్టేసినప్పుడు వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళు ఒక రాజధాని వాళ్ళు ఇక్కడి నుంచి అరసవెల్లి దాకా బయలుదేరితే రాజమండ్రిలో వాళ్ళని కొట్టి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి రథంతో వెళ్తా ఉంటే ఆ రథాన్ని ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఎన్ని కూడా సనాతన ధర్మం అనేటువంటి భాషను ఎందుకు ఉపయోగించట్లేదు సార్? సనాతన ధర్మం అంటే ఏంటి? అది అతను అర్థం కానిటువంటి భాషలో మాట్లాడుతున్నటువంటి అంశం. వీటన్నిటికీ బోడుగుండుకు ముఖాలకు ముడేస్తున్నటువంటి అంశం. ప్రభుత్వంలో క్లారిటీగా ఉన్నాం మేమంతా కూడా. ప్రభుత్వంలో అక్కడ గోశాలను మెయింటైన్ చేసేటువంటి 250 మంది అక్కడ ఉన్నారు. అక్కడికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం ఉంది. తిరుపతి తిరుమల దేవస్థానానికి ఎన్నో కోట్ల మంది దేవతలు ఆవు ద్వారా మేము పూజలు చేస్తా ఉన్నాం, ఎంతో మందిని పూజిస్తున్నట్టుగా. అటువంటి ఈ సాంప్రదాయం ఉన్నటువంటి ఈ భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా వాళ్ళు లడ్డుల్ని ప్రభావితం చేసి గతంలో 10,000 శ్రీవాటి టికెట్లు అమ్ముకున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు అక్కడ అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన చేసి మంచి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. ఇది ఎట్లా మనం దుష్ప్రచారం చేయాలని చెప్పేటువంటి పన్నాగంలో భాగంగానే ఈ రోజున కరుణాకర్ రెడ్డి గారు ఈ యొక్క విధానాన్ని రెచ్చగొడతా ఉన్నారు. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా అక్కడ గోశాల అనేది చాలా అద్భుతమైనటువంటి అంశం. మేము చాలా సార్లు కూడా పోయినప్పుడు చూసినటువంటి అంశం. అక్కడ అటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేటువంటి కార్యక్రమం ఎక్కడా ఉండదు. దీన్ని అసలు అడ్డాగా పెట్టుకొని గతంలో మీరు ఎన్ని చేశారు చెప్పండి? ఎన్ని గోపురాలు పడిపోయినాయి? ఎంత మందిని మీరు ఈ విధంగా చేస్తున్నటువంటి నేపథ్యం ఇది రాజకీయంగా వాడుకుంటారా కరుణాకర్ రెడ్డి గారు? మీరు కొంతమంది అంటా ఉన్నారు, ఏమంటే వాళ్ళు ఇది జరిగింది తప్పు, దాని మీద నీకు మేము సిట్టే ఇస్తాం, లేకపోతే ఇంకోటే ఇస్తాం,
గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చెప్పమానండి. మేము అన్నిటికీ సిద్ధమే. దేవుడి కోసం ఈ రోజున మంచి లడ్లు తయారు చేస్తా ఉన్నాం. నాణ్యమైన వాళ్ళగా మాంసం కొవ్వుతో తయారు చేసినటువంటి ఆ నెయ్యి లేకుండా చేసినటువంటి లడ్డులు మేము చూసాం. ఈ రోజున లడ్లు ఎంత ఆనందంగా జనమంతా కూడా చెప్పుకుంటున్నారో చూడండి. మేము సిస్టమ్ అంతా కూడా మెకానిజం చేశాము. ఆ రోజున ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ విధంగా అస్తవ్యస్తంగా దాన్ని దుర్వినియోగం చేసినటువంటి అంశాలు మీకు అందరం కూడా స్పష్టంగా తెలుసు. తిరుమలని మరి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చారా? క్రైస్తవత్వంలో ఉన్నారు, వారు ఎందుకు ఎంటర్ అయ్యారు? అప్పుడు అడగలేదే సనాతన ధర్మాన్ని గురించి మోహన్ కరుణాకర్ రెడ్డి గారు. మరి వాళ్ళంతా వెళ్ళినప్పుడు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు? ఆ సిస్టమ్ ఎందుకు బ్రేక్ చేశారు? ఇవన్నీ మాట్లాడకుండా ప్రజలకి తెలియనీయకుండా ఈ సమాజంలో ఇప్పుడు ప్రవీణ్ కుమార్ అతను వారి పాస్టర్ గారి అంశంలో కొంతమంది మీరు దుష్పన్నాగం పన్ని కొన్ని బ్లూ మీడియా అంతా కూడా దీన్ని యాగి చేస్తా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ సమాజంలో రచ్చగొట్టేటువంటి విధానాన్ని తీసుకొస్తే ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టేటువంటి కార్యక్రమం తీసుకుంటాం వల్ల అదిగో క్రైస్తవుల మీద కేసులు పెట్టారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం కోసం తెరవైపోయినటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా దాన్ని నిగ్గు తేల్చారు, బయట పెట్టారు. అది వాస్తవంగా జరిగినటువంటి అంశాలను కూడా ప్రజలందరూ కూడా తెలిసింది. సురేష్ గారు మీరు అన్నారు ఇందాక వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లేదని. కేసులు పెట్టడం అంశం కాదు సార్. ఇక్కడ ఆ యొక్క ప్రభావితం చేసేటువంటి అంశాలని రాకుండా చేయడం కోసం ఏదైతే ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ మేము తీసుకుంటాం. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు పెట్టకూడదు? మీరు ఇందాక ప్రశ్నించలేదు. వారి మీద కూడా ఎందుకు కేసు పెట్టకూడదు? ఈ రోజున ఎందుకు డైవర్ట్ చేస్తున్నాడు? నేనన్నది అదే సార్, నేనన్నది అదే. నేను కూడా ప్రశ్నించింది అదే. ఓకే గురునాథం గారు మీరు ఏదో చేస్తా ఉన్నారు కానీ మీరు అన్ని చర్యలు తీసుకునేసరికి అంశంలో కూడా కేసు పెట్టి మా పార్టీ నుంచి సస్పెండ్ చేసి మేము అందరం ఒకటే గారి మీద జరిగినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలకు కూడా ఇదే ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం విధానం ఇది తప్పకుండా తీసుకోండి, చర్యలు తీసుకోండి. కాకపోతే ఏంటంటే మీరు చర్యలు తీసుకునే సమయానికి పుణ్యకాలం పూర్తి అయ్యేటట్టుంది, జరగాల్సిన నష్టాలు కూడా జరిగేటట్టుంది చూసుకోండి. రైట్, ఒక్క నిమిషం. సమయం లేదు సార్. పరిగణలో తీసుకుంటాం. ఓకే గురు, మీరు చెప్పేది ప్రజల యొక్క ఆలోచన విధానం తప్పకుండా మేము పరిగణలో తీసుకుంటాం. ఆ విధమైనటువంటి పరిపాలన ముందుకు తీసుకెళ్తాం. వీళ్ళకి ఏదైనా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి మొన్న బట్టలు ఊడతీశారు రాజకీయంగా, దాన్ని సరి చేసుకోమంటే పోలీసులు మాట్లాడదు కాదు. అది సరైనటువంటి మాట కాదు. మాట వెనక్కి తీసుకొని క్షమాపణ చేస్తే ప్రజాస్వామ్యంలో చాలా బాగుంటది. బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. కోటేశ్వర గారు యాక్చువల్ గా గోశాలలో 2600 పైచీలకు గోవులు ఉన్నాయి అంటున్నారు. అలాగే 260 మంది సిబ్బంది ఉన్నారు అంటున్నారు. సో ఎటువంటి లోపాలు లేవు, ఎటువంటి లోటు లేదు. బట్ ఆన్ యావరేజ్ ఎవ్రీ మంత్ వృద్ధాప్యం కానీ లేకపోతే అనారోగ్యాన్ని బారిన కానీ పాడి 10 నుంచి 15 వరకు గోవులు చనిపోవడం అనేది సర్వసాధారణంగా ప్రతి నెల జరిగేది. దానికి పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ కూడా ఏ కారణం చేతి చనిపోయారని చెప్పేసి ఒక ప్రొసీజర్ కూడా ఉందని చెప్పేసి టీటీడీ కూడా చెప్తోంది. అలాగే ఏవైతే సర్క్యులేషన్లో ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడో చనిపోయిన గోవులను తీసుకొచ్చి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి నిర్వర్తించినటువంటి ఆయన, అంత సీనియర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి రోజు ఒకసారి అంటే సరిహద్దు పొరపాటు పడ్డాడు అనుకుందాం. సోషల్ మీడియా ఎవరినైనా కూడా పక్కదారి పట్టిస్తుంది. ఆయన ఏదో కొద్దిగా అత్యుత్సాహం అనుకుందాం, ఒకవేళ ఆయన చెప్పేదే నిజం కాకపోతే. ఈరోజు కూడా ఒక 3 భక్తులు పొరపాటున వాళ్ళు స్టాఫ్ కూడా అంతా చూడలేరు కానీ కొన్ని లక్షల మంది వస్తున్నారు, రోజు వేల మంది వస్తున్నప్పుడు కింద పైన మొత్తం చెక్ చేసుకున్నారో లేదో మొత్తానికైతే ఒక 3 భక్తులు తప్పించుకొని పైకి దాకా వెళ్ళారట. సరే అక్కడ తీసి పక్కన పెట్టించారు. దాన్ని కూడా ఆయన ఈ రకంగా అదేదో కావాలని చేస్తున్నట్లుగా దాని అక్కడ పవిత్రతని కావాలని మంటగలుపుతున్నట్లుగా చెప్పడాన్ని ఎలా చూడాలి? నిజంగా వీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదంటారా? భూమన్ కరుణాకర్ రెడ్డి గారు సరే ఆయన ఒక ఆరోపణ చేశాడు, అది తప్పుడు ఆరోపణ అయితే ఇవాళ ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఫేక్ ఫోటోలు చేసినా లేకపోతే ట్రోలింగ్ చేసినా అనేక మంది మీద కేసులు పెడుతున్నారు కదా. భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా ఆయన మీద కూడా కేసులు పెట్టాలి, అవసరమైతే అరెస్టులు కూడా చేయాలి ఆ చట్టం కనుక అనుమతించేట్లయితే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే టీటీడీలో ఉన్నటువంటి గోశాలలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని గోవులు చనిపోయినాయి, ఇప్పుడు ఎన్ని గోవులు చనిపోయినాయి అనేటువంటి లెక్కలు టీటీడీ ప్రకటనలో ఎందుకని చెప్పట్లేదు? ముసలి అయిపోయిన తర్వాత, రోగాలు వచ్చిన తర్వాత గోవులు చనిపోవా? అది ఎందుకు దాస్తున్నట్టు?
దానిలో ఆ భాగంగానే చనిపోయాయని చెప్తే వాళ్ళ సొమ్మేం పోయింది? అదేమన్నా రహస్యమా? ఏమన్నా దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశమా? ఇవాళ ఈ రాష్ట్రంలో మతం పేరుతోటి, సనాతన్ పేరుతోటి రాజకీయాలు చేస్తున్నారు. మరి ఇదే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు సనాతనం గురించి ఎందుకు అడగలేదు అని మన గురునాథం గారు అడుగుతున్నారు. ఆయన అడగలేదు. ఆయన వైసీపీకి చెందిన ఆయన కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఉల్లంఘనను అడగలేదు. మరి నేను పక్కా సనాతనాన్ని ఊగిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకనప్పుడు ప్రశ్నించలేదు? తెలియదు ఆయనకి ఆ విషయాలు? రెండోది పక్కా సనాతనం చెప్పేసి ఊగిపోతూ హిందుత్వానికి ఇబ్బంది వస్తే మనం ప్రశ్నించకూడదా అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందువలన ఒకవేళ ఆ విధంగా మతాల మధ్య విద్వేషాలు ఇటువంటి కేసులు కనుక భూమన్ కరుణాకర్ రెడ్డి మీద పెట్టేట్లయితే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఆ కేసులు వర్తిస్తాయి. అందుకు సంబంధించినటువంటి వీడియోలన్నీ ఉన్నాయి సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినాయండి. అందుకని ముందు భువన్ తప్పుడు సమాచారం చెప్తాడు మాట్లాడలేదండి. మాట్లాడారు. మీరు చూడండి కావాలంటే, మా లడ్డూ విషయంలో ఇబ్బంది జరిగింది, హిందుత్వానికి భంగం కలిగించే విషయం ఒకసారి క్లియర్ గా చెప్తున్నాను. లడ్డూల విషయంలో పట్టుబడింది ఇతర మతస్థులు కాదు, హిందువులే. హిందువులు లడ్డూ విషయంలో వాటి బియ్యం విషయంలో అవినీతి జరిగింది అని పక్కగా చెప్పారు. మా ధర్మాన్ని మేము కాపాడుకోవడం మీరు ఒక్క లైన్ అండర్లైన్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని అందుకోవడం చాలా కష్టం సార్. ఎక్కడ కూడా ఏ మతాన్ని కించపరచలేదు. మేము హిందువులము, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చాలా క్లియర్ గా చెప్పారు. ఎక్కడ కూడా ఏ మతాన్ని కూడా మనం దూషించిన పరిస్థితి లేదు. ఇక్కడ ఆయన చెప్పిన పరిస్థితి చూస్తే లేనిది ఉన్నట్టుగా చెప్పారంటే గోవులు వయసు నిమిత్తం చనిపోతే గుట్టలుగా చనిపోతున్నాయి, హిందూ పరిరక్షణ సరిగా లేదు అని చెప్పి వాళ్ళ మీద నెపవేయడం ఎడ వరకు కరెక్ట్ అండి? సనాతన ధర్మం గురించి ఊగిపోతూ మాట్లాడితే సార్, ఇది మా హక్కు. ఒక హిందువుగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. నేను ఎక్కడ కూడా ఏ మతాన్ని దూషించలేదు. నామమాత్రంగా ఈ రోజు వైసీపీ ప్రభుత్వం మాట చెప్తుంది. నవీన్ గారి విషయంలో బుల్లెట్ వచ్చింది, జారి పడ్డాడు, హత్య జరిగింది, బంధుత్వం ఉపయోగించారు, ఇవన్నీ వాడుకుంటా 11 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అరెస్ట్ చేసింది. 11 రెడ్డి తాలూకా అని మేము నమ్ముతున్నాం. ప్రభుత్వం మీద మట్టెత్తిపోయడం తప్పిస్తే ఇంకేమీ లేదు. సనాతన ధర్మం గురించి మాట్లాడడం తప్పు లేదు. హిందుత్వం గురించి మాట్లాడడం తప్పేందండి? ముస్లిం ఖురాన్ గురించి మాట్లాడితే తప్పేందండి? ఎప్పుడైతే మీరు మా మీదకి ఎగబడతారో అప్పుడే తప్పు. లడ్డూ విషయంలో తప్పు జరిగింది. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఓకే బ్రదర్, ముస్లిమో పలానా క్రిస్టియనో చేశారు. కోటేశ్వర గారు, కిషోర్ గారు ఒక్క నిమిషం, మనకు సమయం లేదు. ఒకటి తిరుపతి విషయంలోనే చాలా ప్రొయాక్టివ్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అక్కడికి వెళ్ళిన సందర్భాలు చూసాం కాబట్టి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన వారి అబ్బాయికి బాగాలేదు కాబట్టి సింగపూర్ వెళ్ళారు. దాంట్లో ఉండుంటారు. వచ్చిన తర్వాత అయినా కానీ అసలు దీంట్లో నిజాలు నిగ్గు తేల్చేటట్లుగా ఆయన ద్వారా రెండోది ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, ఇటువంటి విషయాల్లో ఏమాత్రం అవకాశం దొరికినా వాడుకుందామని చెప్పేసి చూసేటటువంటి బీజేపీకి సంబంధించినటువంటి టీటీడీ బోర్డులో మెంబర్గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారే క్లారిటీ ఇచ్చాడు. గోశాలలో ఎటువంటి ఇబ్బంది లేదు, గోశాలలో ఇది గోవులు చనిపోతున్నటువంటి కార్యక్రమాలు చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా అవాస్తవాలని చెప్పేసి. సో ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చేసాడు. మరి కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి అనివార్యంగా అలా ఇచ్చారా, లేదంటే టీటీడీ మెంబర్గా ఉన్నాడు కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడారా, అది వాస్తవం అని చెప్పి టీటీడీ కూడా చెప్పింది. నేనేమంటున్నా అంటే కోటేశ్వర గారు అన్నట్లు ఇంకాస్త క్లారిటీగా, ఇంకాస్త ట్రాన్స్పరెన్సీగా డిప్యూటీ సీఎం గారు చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆయన ఆ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత అయినా కానీ ఒక కన్స్ట్రక్టివ్ స్టేట్మెంట్ దీంట్లో ఒక క్లారిటీ ఇచ్చే విధంగా, అవతల వాళ్ళ నోర్లు మూటపడే విధంగా, ఒకవేళ తప్పుడు ప్రచారం అయితే గనక వారి మీద చర్యలు తీసుకునే విధంగా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రజలకి తెలియజెప్పే బాధ్యత కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకి ఉంటుంది, ముఖ్యంగా టీడీపీ అండ్ జనసేనకు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కిషోర్ గారు, గురునాథం గారు, కోటేశ్వర గారు అండ్ వెంకటేశ్వర్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.